కనిపిస్తుందండి. ఓకే. 1 minute. సో ఈరోజు మనం అంటే లైక్ సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ మేనేజర్, దాన్ని మనం మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అంటారు. ఎంఈసిఎం అన్న ఎస్ఎస్సిఎం అన్న ఒకటే. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లైక్ ఎంటర్ప్రైజ్ టూల్ ఐటీ అడ్మినిస్ట్రేషన్ టు ఫర్ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక కంపెనీలో లైక్ మీరు అప్లికేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లైక్ పాలసీస్ కానీ డిప్లాయ్ చేయడానికి ఒక సెంట్రల్ మేనేజర్ టూల్ లా వర్క్ అవుతుంది. ఇట్స్ ఆన్ ద సేమ్ నెట్వర్క్ ఆర్ సేమ్ నెట్వర్క్ లో ఉండాలి, సేమ్ డొమైన్ లో ఉంటేనే వర్క్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఇది ఆన్ డిఫరెంట్ డొమైన్, ఇట్ వోంట్ వర్క్. సో ఆల్ దిట్ మస్ట్ బి ఆన్ సేమ్ డొమైన్. డొమైన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ జాయిన్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ నెట్వర్క్. అంటే సెంట్రలైజ్ నెట్వర్క్ లో ఉంటేనే వర్క్ అవుతుంది. ఇది ఎస్సీఎం అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది సెంట్రల్ మేనేజ్మెంట్ టూల్. థౌజండ్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ డివైజెస్ ని మనం సింగిల్ పాయింట్ టూల్ నుంచి మేనేజ్ చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు. లైక్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ని ఆటోమేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గూగుల్ క్రోమ్. ఆ గూగుల్ క్రోమ్ ని లైక్ అరౌండ్ ఒక €10,000 కి మీరు ఈ డెడ్ లైన్ ఉంది మీకు, సాటర్డే కల్లా, లైక్ నెక్స్ట్ వీక్ కల్లా మీరు డిప్లాయ్ చేయాలి. ఇండివిజువల్ గా 10,000 మిషన్స్ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా కష్టం, డెడ్ లైన్ మీట్ అవ్వదు. అదే సేమ్ నెట్వర్క్ ఉండి సేమ్ డొమైన్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక ప్యాకేజ్ ని, గూగుల్ క్రోమ్ ప్యాకేజ్ ని SCM లో క్రియేట్ చేసి దాన్ని ఆల్ యూజర్స్ అనే కలెక్షన్ డివైస్ కలెక్షన్ కి డిప్లాయ్ చేస్తే అది అన్ని డివైస్ కి బ్యాక్ ఎండ్ లో వితౌట్ ఎనీ సైలెంట్ ఇన్స్టలేషన్ అవుతుంది. ఆ ప్యాకేజ్ క్రియేట్ చేయడం అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. జస్ట్ మీకు ఐడియా కోసం ఒక సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ లో మనకి ఏం చేయొచ్చు అనేది మీకు ఎందుకు ఇంపార్టెంట్ SCM అని చూద్దాం. మెయిన్ గా మీకు సర్వర్ రిక్వైర్మెంట్ SCM. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ బిల్డ్ చేయాలి కొత్తగా ఒక కొత్త ఎన్విరాన్మెంట్ లో, మీకు SCM లేదు. ద కోర్ కాంపోనెంట్స్ అసలు ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మెయిన్ సైట్ సర్వర్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రైమరీ సర్వర్, సెకండరీ సర్వర్ అనేవి ఉంటాయి. ప్రైమరీ సర్వర్ ఏంటంటే దీంట్లో SCM కోర్ SCM అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇన్స్టాల్ అయినప్పుడు ప్రైమరీ సర్వర్ అడ్రస్ ఏదైతే హోస్ట్ నేమ్ ఉంటుందో, కంప్యూటర్ నేమ్, హోస్ట్ నేమ్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ నేమ్ ఉంటుందో, ఆ కంప్యూటర్ నేమ్ అనేది ఏ కంప్యూటర్ లో లైక్ ఏ సర్వర్ కంప్యూటర్ లో మనం SCM సర్వర్ ఇన్స్టాల్ చేసామో దాన్ని సైట్ సర్వర్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సైట్ సర్వర్ అంటే ఏ ఏ ప్రైమరీ కంప్యూటర్ లో మనం SCM ఇన్స్టాల్ అండ్ బిల్డ్ చేస్తామో దాన్ని ప్రైమరీ సర్వర్ అంటారు. ఆ ప్రైమరీ సర్వర్ కి రిక్వైర్మెంట్ వచ్చి మినిమం రిక్వైర్మెంట్ వచ్చి లైక్ విండోస్ సర్వర్ 2009 అండ్ 2022 డొమైన్ జాయిన్ అయి ఉండాలి, అండ్ .NET ఫ్రేమ్వర్క్ వెర్షన్ 4.6.2 ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్. 2016 అయినా పర్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఎండ్ ఆఫ్ సపోర్ట్ అయిపోతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మింగ్ యూఎస్ లైక్ సర్వర్ 2019 or 22, and it is domain joined, and .NET framework could be 4.6.2. These are the basic requirement to install SCM console or SCM primary server to build in a particular operating system server. SQL సర్వర్ అంటే దీస్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. SQL సర్వర్ కూడా ఉండాలి. SQL సర్వర్ వచ్చి 2019 ఆర్ 2022 స్టాండర్డ్ ఆర్ ఎంటర్ప్రైజ్ వెర్షన్ అనేది SQL సర్వర్ కూడా రిక్వైర్మెంట్. ఎందుకంటే డేటాబేస్ అంటే ఈ ఆ, దీని తాలూకు డేటాబేస్ అంతా దీంట్లోనే ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండివిజువల్ గా మీరు ల్యాబ్ సెటప్ చేసుకోవాలంటే లైక్ 4 కోర్ CPU, 16 GB ర్యామ్, 150 GB హార్డ్ డిస్క్ అనేది సరిపోతుంది. ప్రొడక్షన్ సెటప్ అయితే మినిమం 18 to 14 16 క్రోర్స్ CPU ఉండాలి, 32 to 64 GB ర్యామ్ ఉండాలి, 500 GB. దిస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. ఇదే మళ్ళీ విండోస్ ADK ఉండాలి, SQL రిపోర్టింగ్ సర్వీస్ ఉండాలి. వాసుస్ అంటే వాసుస్ విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ ఉంటుంది. అది మనం ప్రీ రిక్వెస్ట్ గా మనం సర్వర్ లో ఎనేబుల్ చేసుకుని ఉండాలి. అది ఏం చేస్తుందంటే, వాసుస్ అంటే ఈ అప్డేట్ సర్వీస్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే ప్యాచెస్ రిలీజ్ చేస్తుంది కదా. రిలీజ్ చేసినప్పుడు ఈ ఈ విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ ఆటోమేటిక్ గా పుల్ చేసుకుని దాని నుంచి SCM కి పుల్ చేసుకుంటుంది. WSUS ఎనేబుల్ చేస్తేనే విండోస్ SCM నుంచి పుల్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ దట్ SCM బిల్డ్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్. ఇది నార్మల్ గా జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారండి మీరు, అంతేగాని ఒక కొత్త కొత్త కంపెనీలో చేయాలంటే ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్ చూసుకోవాలి. యూజువల్ గా ఏంటంటే అన్ని MNC కంపెనీస్ లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఆపరేట్ అవుతున్న కంపెనీస్ లో దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ టు హ్యావ్ దీస్ థింగ్స్. జస్ట్ వాళ్ళు ఏమడుగుతారంటే లైక్ SCM కన్సోల్ ఎలా వర్క్ అవుతుంది,
ఎలా పుష్ చేయాలి, ఎలా అప్లికేషన్స్ పుష్ చేయాలి, వాట్ ఈస్ టాస్క్ సీక్వెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ ఎలా అడుగుతారు. కానీ ఈ సర్వర్ రిక్వైర్మెంట్ మ్యాండేటరీ కాబట్టి ఆ, మీకు చూపిస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అంటే విండోస్ 10 ఆర్ విండోస్ 11 డివైస్ మన సిస్టమ్స్ లో చెప్పాను కదా, ఒక 1000 కానీ 2000 కానీ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ విండోస్ సర్వర్ 2006 కానీ 2016 కానీ 2009 2022 ఆల్ ఆర్ సిస్టమ్స్ ఆర్ డొమైన్ జాయిన్ ఉన్నారు. ఎస్సిఎం క్లయింట్ కూడా ఇన్స్టాల్ ఉంటుంది. ఇది ప్రైమరీ సర్వర్ నుంచి ఎస్సిఎం క్లయింట్స్ అంటే మన మన ఆర్గనైజేషన్ లో ఒక 1000 ఆర్ 2000 డెస్క్టాప్స్ ఉంటాయి. ఆ 2000 డెస్క్టాప్స్ ఈ సర్వర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతాయి? ఒక ఏజెంట్ అనేది ఉంటుంది. ఒక ఏజెంట్ అనేది ఎస్సిఎం క్లయింట్ ఏజెంట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది విండోస్ సెక్యూరిటీ అని, సేమ్ ఇలా ఏజెంటే ఒక ఏజెంట్ అనేది మన అన్ని సిస్టమ్స్ లో లైక్ అరౌండ్ థౌజండ్స్ ఆర్ 15,000 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సిస్టమ్స్ అన్నిట్లోనూ క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ క్లయింట్ ఎలా ఇన్స్టాల్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ కాన్ఫిగరేషన్ చేస్తామో ఈ ఎస్ఎం కన్సోల్ కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి సిసిఎం ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సిసిఎం సెటప్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ సిసిఎం సెటప్ ఫైల్ ని మన విండోస్ టీమ్ వాళ్ళు గ్రూప్ పాలసీలో ఎనేబుల్ చేస్తారు. గ్రూప్ పాలసీలో ఎనేబుల్ చేసినప్పుడు ఎప్పుడైతే ఓఎస్ ఇన్స్టాల్ చేసి గ్రూప్ పాలసీస్ అప్డేట్ అవుతాయో, అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎస్సిఎం క్లయింట్ అనేది మిషన్స్ లో ఇన్స్టాల్ అయిపోతుంది బ్యాక్ ఎండ్ లో. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, గ్రూప్ పాలసీలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు గ్రూప్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తే అది అన్ని సిస్టమ్స్ కి లైక్ గ్రూప్ పాలసీస్ అప్లై అయినప్పుడు ఒక యూజర్ లాగిన్ అయ్యి మిషన్ లో గ్రూప్ పాలసీస్ అప్లై అయినప్పుడు ఆ గ్రూప్ పాలసీస్ త్రూ ఎస్సిఎం క్లయింట్ అనేది అన్నిట్లోనూ అన్ని మిషన్. అసలు ఎస్సిఎం క్లయింట్ అంటే జస్ట్ ఒక ఒక క్లయింట్ అనేది ప్రతి డివైస్ లోను ఒక లైక్ ఈ ఏజెంట్స్ లాగా అది ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ లో ఉన్న ఈ లోకల్ ల్యాప్టాప్ ఆర్ లోకల్ మిషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్ కి కమ్యూనికేట్ చేస్తుంది. క్లయింట్ కి సర్వర్ కి అర్థం ఏంటంటే క్లయింట్ అనేది సర్వర్ తో ఎప్పుడు కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయ్యి ఈ ల్యాప్టాప్ లో ఉన్న హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కానీ అన్ని డీటెయిల్స్ ఎస్సిఎం సర్వర్ కి పంపిస్తుంది అనమాట. సో ఈ క్లయింట్ అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ ద డివైజెస్ విచ్ ఆర్ హ్యావింగ్ లైక్ విండోస్ 10 ఆర్ విండోస్ 11 డివైస్ వర్క్ స్టేషన్స్ అంటారు కదా. ఈ వర్క్ స్టేషన్స్ అని కానీ ఆ ల్యాప్టాప్స్ కానీ కంపెనీలో ఉన్న కంపెనీ ఓన్ డివైస్ అన్నిట్లోనూ ఎస్సిఎం క్లయింట్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇన్స్టాల్ అయితే అది మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది, లేకపోతే మనకి కమ్యూనికేషన్ జరగదు. దీస్ ఆర్ ది బేసిక్ రిక్వైర్మెంట్ లైక్ ఎస్ఎస్ఎం రిక్వైర్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ సర్వర్ 2019 ఆర్ 2022 ఉండాలి. డొమైన్ జాయిన్ మ్యాండేటరీ. డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ వచ్చి 4.6.2. ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చి 2019 ఆర్ 2022. నార్మల్ హార్డ్వేర్ ప్రొడక్షన్ సపోర్ట్ సెటప్ అయితే మినిమం 8 to 16 కోర్ సిపియూ ఉండాలి. 32 to 64 GB ర్యామ్ ఉండాలి. 500 GB హార్డ్ డిస్క్ ఉండాలి. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చింది. అండ్ ఎస్ఎం మెయిన్ ఆర్కిటెక్చర్ ఓవర్ ఆర్కిటెక్చర్ ఓవర్ అంటే అసలు ఎస్సీఎం ఆర్కిటెక్చర్ ఓవర్ చెప్పని అడుగుతారు. అంటే మీ ఎస్సీఎం ఆర్కిటెక్చర్ చెప్పండి అంటే మీరు చెప్పాలి అసలు ఏ ఉంటుంది మీ ఎస్సీఎం లో అంటే సైట్ సర్వర్ చెప్పా కదా. ప్రైమరీ సైట్ సర్వర్ అంటే కోర్ ఎస్సీఎం సర్వర్ అంటారు. లైక్ కోర్ ఎస్సీఎం సర్వర్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన ఒక సర్వర్ లో ఎక్కడైతే మనం ఎస్సీఎం కన్సోల్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇన్స్టాల్ చేస్తాం దాన్ని కోర్ ఎస్సీఎం సర్వర్ అంటారు, దాన్ని సైట్ సర్వర్. ఎస్క్యూఎల్ డేటాబేస్ వచ్చి ఆ, రెండు ఉంటాయి. ఆర్కిటెక్చర్ లో ఇప్పుడు మీరు చెప్పాల్సింది సైట్ సర్వర్, ఎస్క్యూఎల్ డేటాబేస్. ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్ కూడా మన దగ్గర ఒకవేళ లైక్ తక్కువ డివైజెస్ అనుకోండి, లైక్ అరౌండ్ 3000 ఆర్ 5000 డివైజెస్ అయితే ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్ కూడా సైట్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రైమరీ సైట్ లోనే. అంటే మనకి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అలా మనకి డ్రైవ్స్ ఉంటాయి కదా, స్టోరేజ్ డ్రైవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైట్ సర్వర్ అనేది సి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే డిస్ట్రప్షన్ ఉండదు. డి డ్రైవ్ అది ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు కనబడుతుంది సి డ్రైవ్ అది ఏ పార్ట్ ఇవ్వాలి, సి డ్రైవ్ ఇవ్వాలా, డి డ్రైవ్ ఇవ్వాలా. దీస్ ఆర్ ద మెయిన్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎస్ఎస్సిఎం కోర్ ఎస్సిఎం ఆర్కిటెక్చర్. ప్రైమరీ సర్వర్, ఎస్క్యూఎల్ డేటాబేస్. ఈ రెండు లేకపోతే మీరు ఎస్సిఎం కన్సోల్ ఏం చేయలేరు, మీరు ఎస్సిఎం కన్సోల్ నుంచి ఏం పుష్ చేయలేరు. డేటాబేస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఎస్సిఎం, ఎందుకంటే మొత్తం హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ లైక్ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మనకి క్లయింట్స్ ఒక 10,000 క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, ఆ 10,000 క్లయింట్స్ హోస్ట్ నేమ్స్ కానీ ఆ 10,000 క్లయింట్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఆ క్లయింట్ డేటా కానీ అది మొత్తం అనేది స్టోర్ చేసేది ఎస్క్యూఎల్ డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. మేజర్ గా ఎస్సిఎం ఫస్ట్ మీరు ఎస్సిఎం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఎస్సిఎం కన్సోల్ డౌన్లోడ్ చేసి ఎస్సిఎం కన్సోల్ ఇన్స్టాల్ చేసినప్పుడు
మీ డొమైన్ ఏంటి అవన్నీ అడుగుతుంది. డొమైన్ జాయిన్ చేస్తారు. డొమైన్ జాయిన్ అయిన తర్వాత సైట్ సర్వర్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఎస్క్యూఎల్ డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లో ఎస్సీఎం మొత్తం ఎస్సీఎం అంతా ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఆ కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. ఉమ్. అసలు అంటే ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ మిషన్ లో మీకు ఒక మిషన్ లో మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సర్వర్ ఇన్స్టాల్ చేశారు. మొత్తం అంతా ఉంది. సో ఒక కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలి, కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలనేది ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ ఉంటుంది. ఎస్సీఎం కన్సోల్ అంటే డైరెక్ట్ ఎస్సీఎం కొడితే రాదు. ద మెయిన్ నేమ్ ఆఫ్ ది ఎస్సీఎం కన్సోల్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ మేనేజర్ అనే ఫోల్డర్ లో కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ అని ఉంటుంది. మీరు సింపుల్ గా మీరు కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ అని చెప్పి స్టార్ట్ లోకి వెళ్ళి ఏదైతే సర్వర్ లో మీరు ఇన్స్టాల్ చేశారో దాంట్లో కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ అని చెప్పి ఎంటర్ చేశారనుకోండి. ఎంటర్ చేయగానే అది కన్సోల్ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ ఈ సర్వర్ మీకు సర్వర్ యాక్సెస్ ఉండాలి. సర్వర్ కి ఆర్డిపి యాక్సెస్ ఉండాలి. అండ్ ఎస్ఎస్సిఎం కన్సోల్ కి ఎస్సిఎం అడ్మినిస్ట్రేటర్ కి మీకు యాక్సెస్ ఉండాలి. సో అది యాక్టివ్ డైరెక్టరీ ఏడీ గ్రూప్స్ ఉంటాయి కదా, కన్సోల్ మేనేజర్ గ్రూప్ కి, ఆ గ్రూప్స్ కి మీకు యాక్సెస్ వస్తుంది. వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయితే మీరు ఎస్సీఎం అడ్మిన్ అనుకోండి. ఎస్సీఎం అడ్మిన్ అయితే మీకు కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ ఎస్సీఎం కన్సోల్ కి యాక్సెస్ ఇవ్వమని చెప్పి మీరు టికెట్ రేస్ చేయండి. రేస్ చేసినప్పుడు మీకు యాక్సెస్ వస్తుంది. సో నార్మల్ గా ఇది మీ లోకల్ మిషన్స్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. లైక్ మీకు ఒక డెస్క్టాప్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ మీకు అసైన్ చేశారు అనుకోండి. కంపెనీ ప్రొవైడ్ డొమైన్ జాయిన్, దాంట్లో మీరు కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ నార్మల్ గా మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసి, లేకపోతే మీకు సాఫ్ట్వేర్ సెంటర్ ఉంటే సాఫ్ట్వేర్ సెంటర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మీ లోకల్ ల్యాప్టాప్ లో కూడా కన్సోల్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది అనమాట, కనెక్ట్ టు ఏ న్యూ సైట్ అని ఉంటుంది. ఎందుకంటే ఒక సేమ్ ఎగ్జిస్టింగ్ సర్వర్ అయితే ఆటోమేటిక్ గా లాంచ్ అయిపోతుంది కన్సోల్. మీ లోకల్ ల్యాప్టాప్ నుంచి అయితే ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలో దానికి తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే మీ సర్వర్ చెప్పే కదా ఇందాక హోస్ట్ నేమ్ అని, హోస్ట్ నేమ్ డాట్ మీ డొమైన్ డాట్ కామ్, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్స్ 1 2 3 4 5 డాట్ మీ డొమైన్ నేమ్ వచ్చి సాయి డాట్ కామ్ అనుకోండి. సాయి డాట్ కామ్ అని ఎంటర్ చేసి కనెక్ట్ కొడితే అది ఆటోమేటిక్ గా మీ సైట్ సర్వర్ కి, ప్రైమరీ సైట్ సర్వర్ ఏదైతే మీ ఎస్సిఎం కన్సోల్ ఇన్స్టాల్ అయిందో ప్రైమరీ సైట్ సర్వర్, ఆ ప్రైమరీ సైట్ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఆ, దాంట్లో మీకు ఎగ్జాక్ట్ గా ఏముంటాయి, ఓపెన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ డౌన్ బార్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి, ఇది ఓపెన్ చేయగానే కన్సోల్ ఇలా ఉంటుంది. కన్సోల్ ఓపెన్ చేయగానే సిస్టమ్ సెంటర్ కాన్ఫిగరేషన్ కన్సోల్ ఓపెన్ చేయగానే ఇలా మీకు యాక్సెస్ అవుతుంది. దీంట్లో మెయిన్ చూసుకోవాల్సింది, మనకి ఎప్పుడు యాక్సెస్ ఎప్పుడు చూసుకోవాల్సింది ఈ పార్ట్: అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, అసెట్స్ అండ్ కాంప్లైన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ నీడ్ టు కవర్ అప్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఏముంటుంది, మానిటరింగ్ లో ఏముంటుంది, సాఫ్ట్వేర్ లైబ్రరీలో ఏముంటుంది, అసెట్స్ అండ్ కాంప్లైన్స్ లో ఏముంటుంది. మోస్ట్లీ మీరు ఏ వర్క్ ఎస్ఎస్సిఎం లో ఏ వర్క్ చేసినా, L1 చేసినా, L2 చేసినా, L3 చేసినా, దీస్ ఆర్ ద మేజర్ పార్ట్ యూ హ్యావ్ టు నావిగేట్ అనమాట. మీరు ఎప్పుడు దీన్ని నావిగేట్ చేస్తుంటారు. లైక్ సాఫ్ట్వేర్ లైబ్రరీ అంటే ఇవన్నీ అసెట్ కాంప్లైన్స్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కనిపిస్తాయి మీకు నావిగేషన్ లో. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానిటరింగ్ లోకి వెళ్ళారు అనుకోండి. మానిటరింగ్ లో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను. మానిటరింగ్ లోకి వెళ్తే మీకు ఏదైతే మనం రీసెంట్ డిప్లాయ్మెంట్ చేసాం, రిపోర్టింగ్ కానీ, సైట్ హైరార్కీ కానీ, డిప్లాయ్మెంట్స్ కానీ, క్లయింట్ ఆపరేషన్స్ కానీ, క్లయింట్ యాక్టివిటీ అంటే ఎన్ని క్లయింట్స్ యాక్టివ్ గా ఉన్నాయి మన ఎస్ఎస్సిఎం సర్వర్ నుంచి. ఎస్సిఎం క్లయింట్స్ ఎన్ని యాక్టివ్ ఉన్నాయి, లైక్ హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, ఎన్ని క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఎన్ని క్లయింట్ ఇన్స్టాల్ అయ్యి లేవు, వాటి కమ్యూనికేషన్ చూడొచ్చు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ఎస్సిఎం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సిఎం సర్వర్ ఉందండి. ఎస్సిఎం సర్వర్ కి మీ యాక్టివ్ డైరెక్టరీలో మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఎస్సిఎం సర్వర్ కి కమ్యూనికేట్ అవ్వాలంటే ఏంటి, కొన్ని పాలసీస్ ఉంటాయి. లైక్ యాక్టివ్ డైరెక్టరీ సింక్ ఉంటుంది, యాక్టివ్ డైరెక్టరీ సిస్టమ్ డిస్కవరీ, లేకపోతే యాక్టివ్ డైరెక్టరీ. ఇప్పుడు దీంట్లో ఇన్ని యూజర్స్ కనపడుతున్నారు మీకు, దీంట్లో ఏంటంటే యూజర్స్ కనపడతారు, డివైజెస్ కనపడతాయి, అన్ని కనపడతాయి. బట్ ఎలా కనపడుతున్నాయి, డైరెక్ట్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా సింక్ చేసుకోదు. సో డిస్కవరీ అనే ఆప్షన్, డిస్కవరీ అని అంటే మీ యాక్టివ్ డైరెక్టరీ డిస్కవరీ చేసుకుంటే యూజర్స్ అందరూ డిస్కవరీ అవుతారు. అలాగే సిస్టమ్ డిస్కవరీ అని ఉంటుంది. సిస్టమ్స్ అనేవి డిస్కవర్ అవుతాయి. వాట్ ఆర్ ద మిషన్స్ దట్ యూ హ్యావ్ ఇన్ ద యాక్టివ్ డైరెక్టరీ దట్ విల్ డిస్కవర్ ఇన్ టు యువర్ సిస్టమ్ అనమాట, ఇన్ టు యువర్ కాన్ఫిగరేషన్ మేనేజర్. అది అడ్మినిస్ట్రేషన్ లో. అది స్టెప్ బై స్టెప్ పార్ట్ వెళ్దాం అండి. అడ్మినిస్ట్రేషన్ లో అలాగే ఉంటాయి.
అవన్నీ జస్ట్ కన్సోల్ ఓవర్ వ్యూ చూపిద్దామని మీకు చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ ఇన్స్టాల్ చేయగానే కన్సోల్ కనపడుతుంది. దీంట్లో ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కవర్ చేద్దాం రేపు. తర్వాత సాఫ్ట్వేర్ లైబ్రరీ, తర్వాత అసెట్స్ అండ్ కాంప్లైన్స్. ఫస్ట్ అసెట్స్ అండ్ కాంప్లైన్స్ క్రియేట్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ లో అయిపోయిన తర్వాత అసెట్స్ అండ్ కాంప్లైన్స్, తర్వాత సాఫ్ట్వేర్ లైబ్రరీ, తర్వాత మానిటరింగ్ లాస్ట్ లో. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కవర్. తర్వాత ఆర్కిటెక్చర్ అయింది. ఒకవేళ ఎస్సిఎం కన్సోల్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్తే, అడ్మినిస్ట్రేషన్ లో దీస్ ఆర్ ద రోల్స్ ఆర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ఎస్ఎస్సిఎం కన్సోల్. ఒకటి మేనేజ్మెంట్ పాయింట్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వీ నీడ్ టు కవర్ అప్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. మేనేజ్మెంట్ పాయింట్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే ఏంటి అని అడుగుతారు. వన్స్ మీరు అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళి సపరేట్ సపరేట్ సర్వర్స్ ఉండాలి వీటికి. మేనేజ్మెంట్ పాయింట్ సపరేట్ సర్వర్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి సపరేట్ సర్వర్. సో మనం ఏం చేస్తాం అంటే మేనేజ్మెంట్ పాయింట్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. బట్ ఎందుకు పనిచేస్తుంది మేనేజ్మెంట్ పాయింట్? సైట్ సర్వర్ అనేది ఒకటి, ఒక ప్రైమరీ సర్వర్. ఈ సర్వర్ 1 అనుకుందాం. ఇది కూడా సర్వర్ 1, సేమ్ సర్వర్ లో డిఫరెంట్ డ్రైవ్ లో. మేనేజ్మెంట్ పాయింట్ సర్వర్, ఈ ప్రైమరీ సర్వర్ మేనేజ్మెంట్ పాయింట్ అనేది మన లొకేషన్ లో ఉంటాయి. ఎక్కడైతే మనకి క్లౌడ్ ఉందో ఆ క్లౌడ్ లొకేషన్ ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది ఏంటంటే అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అప్డేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే మిషన్స్ కంటే, ఎక్కడైతే లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 లొకేషన్స్ ఉన్నాయి, 10 లొకేషన్స్ లైక్ యుఎస్, యూకే, అలా ఒక 5 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి అనుకోండి. ఎవ్రీ లొకేషన్ లోనూ ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సర్వర్ ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సర్వర్ ఏంటంటే మన ప్రైమరీ సర్వర్ నుంచి ఏది పుష్ చేసినా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి, ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో స్టోర్ అయి ఉంటాయి. మొత్తం డేటా అంతా ఇక్కడ స్టోర్, అంటే ప్రైమరీ ఎవ్రీ టైం నెట్వర్క్ కన్సిస్టెన్సీ ప్రకారం నెట్వర్క్ దీని నుంచి ప్రైమరీ సర్వర్ నుంచి తీసుకోవడం అనేది ఏంటంటే మనకి నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి, లైక్ బ్యాండ్ విత్ ఇష్యూస్ కానీ అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఎప్పుడైతే ఒక సర్వర్, ఈ ప్రైమరీ సర్వర్ లో మీరు ఒక అప్లికేషన్ కానీ ఒక డివైస్ ఏమైనా క్రియేట్ చేసినా మీరు పుష్ చేయాలంటే దీంట్లోంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి పుష్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పుష్ చేసుకున్నప్పుడు ఆల్ డేటా ఏదైతే ప్రైమరీ సర్వర్ లో డేటా ఉందో ఈ లోకల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటారు. ఈ ఎవ్రీ లొకేషన్ లోనూ ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కి మీ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈ లోకల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ నుంచి మల్టిపుల్ ఆ ఏరియాలో ఏవైతే ఆ లొకేషన్ లో ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో, లైక్ క్లయింట్స్, లైక్ హండ్రెడ్స్ ఆర్ థౌసండ్ క్లయింట్స్ ఉన్నాయో ఆ క్లయింట్స్ కి అయి ఏమైనా సాఫ్ట్వేర్ పుష్ చేసినా ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా బ్యాండ్ విత్ కన్స్టెంట్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి పుల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ మీరు సాఫ్ట్వేర్ సెంటర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్ అని కొట్టిన వెంటనే ఆ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అనేవి ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి తీసుకుని డౌన్లోడ్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్ ఎస్సీఎం ప్రైమరీ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా కష్టం మీకు. ఆ బ్యాండ్ విత్ కన్స్టెంట్స్ ఉంటాయి, అందుకోసం లోకల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉంటాయి. ఈ రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మేనేజ్మెంట్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అని చెప్పాను కదా, కన్సోల్ లో అడ్మినిస్ట్రేషన్ లో మనకి ఈ రోల్స్, మేనేజ్మెంట్ రోల్, అసలు సైట్ సర్వర్ అంటే ఏంటి, ప్రైమరీ సైట్ సర్వర్ అంటే మన మన ఎగ్జాక్ట్ సర్వర్. సో దాంట్లో మనం ఈ మేనేజ్మెంట్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలి. మేనేజ్మెంట్ పాయింట్ కి ఒక సెపరేట్ సర్వర్ ఉండాలి, ఒక సర్వర్ ఇన్స్టాల్ అయ్యి సేమ్ నెట్వర్క్ లో ఉండాలి. అండ్ ఇది కూడా వేరే లొకేషన్ లో ఉన్న సెపరేట్ సర్వర్ అండ్ సేమ్ నెట్వర్క్, సెపరేట్ సర్వర్ ఉండాలి అండ్ సేమ్ నెట్వర్క్ లో ఉండాలి. ఇది కూడా లైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ అంటే ఇది ఇంటిగ్రేట్ మన సాఫ్ట్వేర్ సెంటర్ లోనే సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ ఉంటుంది. ఇది ఏంటంటే డబ్ల్యూఎస్సిఎస్, విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ తోటి సింక్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ లో ఉన్న ప్యాచెస్ అన్ని ఎవ్రీ మంత్ మనకి ఈ ప్యాచ్ షెడ్యూల్ లో ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ టూల్ కిట్ ఉంటుంది. ఈ ఎస్సీఎం లో మనం ప్యాచింగ్ కూడా ఇండివిజువల్ గా ఏం చేయట్లేదండి. ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఏడిఆర్ డిప్లాయ్మెంట్ కనుక మనం షెడ్యూల్ చేస్తే ఆ షెడ్యూల్ ప్రకారం లైక్ ఎవ్రీ మంత్ ఫస్ట్ పైలట్ గ్రూప్ లైక్ 10 or 15 మిషన్స్ కి పైలట్ గ్రూప్ ఏ వీక్ వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, అది రిపీటెడ్ గా ఫాలో అప్ చేసుకోవచ్చు. అలాగే ఈ పైలట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే నెక్స్ట్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు వెళ్ళాలి, అది కూడా ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేసుకుంటే ప్యాచెస్ ఎప్పుడు అవే డౌన్లోడ్ అయ్యి అవే డిస్ట్రిబ్యూట్ చేసుకుని అవే డిప్లాయ్ చేస్తాయి అనమాట.
ఆ, ఇందాక చెప్పే కదా సైట్ సర్వర్ అని, ప్రైమరీ సైట్ సర్వర్. దిస్ ఇస్ సెంట్రల్ బ్రెయిన్ ఆఫ్ SCM, ద మెయిన్ SCM కన్సోల్ విచ్ హ్యావ్ ఇన్స్టాల్డ్ కోర్ సర్వీసెస్ అండ్ కాంపోనెంట్ ద ప్రైమరీ సర్వర్. లెట్స్ సే ప్రైమరీ సర్వర్ SCM 3D1 అనుకున్నారు అనుకోండి. దిస్ ఇస్ ద ప్రైమరీ సర్వర్ అనుకున్నారు. ఇది హోస్ట్ నేమ్. ఇది ప్రైమరీ సర్వర్ అన్నమాట. ఇది హోస్ట్ నేమ్, కంప్యూటర్ హోస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాని సాయి.com అనే మీ డొమైన్, లైక్ TCS.com ఆర్ లైక్ ఏదైతే డొమైన్ ఉందో, ఫంక్షనాలిటీ అనేది ఏంటంటే హోస్ట్ కోర్ సర్వీసెస్ అండ్ కాంపోనెంట్స్, మేనేజ్ కాన్ఫిగరేషన్ డేటా, క్లయింట్ పాలసీ, సైట్ వైడ్ సెట్టింగ్స్, కోఆర్డినేట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ SCM రోల్స్. SCM లో చూసారు MP, DP, SUP. MP అంటే మేనేజ్మెంట్ పాయింట్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్, సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్. దీస్ ఆర్ ద థింగ్స్, మెయిన్ రోల్స్ అనేది ప్రైమరీ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతాయి. సెకండరీ ప్రైమరీ సైట్స్ అంటే మేనేజ్ క్లయింట్స్ డైరెక్ట్లీ. వీ క్యాన్ డైరెక్ట్లీ డిప్లాయ్ అప్లికేషన్. ఏ డిప్లాయ్ చేసినా ఏం చేసినా ప్రైమరీ సైట్ నుంచి డిప్లాయ్ అవుతుంది. మనం యూజువల్ గా సెకండరీ సైట్స్ అక్కడక్కడ ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. సెకండరీ ఏంటంటే లైక్ బ్యాండ్ విత్ ఆప్టిమైజేషన్ ఇన్ రిమోట్ కంట్రోల్స్. రిమోట్ కంట్రీ లైక్ రిమోట్ లొకేషన్స్ ఉన్నాయనుకోండి, వాటికి బ్యాండ్ విత్ కన్స్టెంట్ కమ్యూనికేషన్ అవ్వడానికి సెకండరీ సైట్ అనేది కావాలంటే చేసుకుంటాం. మోస్ట్లీ యూజ్ యూజ్ ఉండదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ సైట్ అంటే యూజింగ్ వెరీ లార్జ్, లైక్ 10,000 20,000 ఉన్నాయనుకోండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ సైట్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకోవడం లేదంటే ఎప్పుడైనా ప్రైమరీ సైట్ డౌన్ అయినా సెకండరీ సైట్కి వస్తుంది. సెకండరీ సైట్ డౌన్ అయినా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ సైట్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఈ మూడు సర్వర్ అంటే 3 డిఫరెంట్ సర్వర్స్ ఉండాలి అప్పుడు. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లైక్ ఓన్లీ వన్ ఇండివిజువల్ సర్వర్ ఉంది, వేర్ వీ కెన్ డిప్లాయ్ లైక్ అరౌండ్ 10,000 వర్క్ స్టేషన్స్ అనమాట. లైక్ మోర్ దెన్ 1 lakh అంటే మినిమం ప్రైమరీ సర్వర్ ఉండాలి, సెకండరీ సర్వర్ ఉండాలి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సైట్ సర్వర్ ఉండాలి. లైక్ ఆల్మోస్ట్ 1 lakh అలా పైన ఉంటే దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కవర్ అప్ అనమాట. అండ్ ఆల్సో SQL డేటాబేస్ చెప్పినట్టు, SQL డేటా రిపోజిటరీ కోసం SQL సర్వర్ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. దీంట్లో స్టోర్స్ ఆల్ SCM డేటా. క్లయింట్స్ యొక్క ఇన్వెంటరీస్, లైక్ ఇన్వెంటరీస్ అంటే హోస్ట్ నేమ్, క్లయింట్ లో డివైస్ లో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యాయి, ఏ ఏ ఏ మెసేజెస్ ఉన్నాయి, లైక్ డిప్లాయ్మెంట్స్ ఏ రన్ అవుతున్నాయి, అండ్ స్టేటస్ మెసేజ్ క్లయింట్ కి ఏమైనా క్లయింట్ యాక్టివిటీ హెల్తీగా ఉన్నా లేదా, క్లయింట్ లాగ్స్ ఉంటాయి చూడండి, SCM క్లయింట్ లాగ్స్ ఉంటాయి. లాగ్స్ అన్ని స్టోర్ అయ్యేది SCM డేటాబేస్ లోనే. ఒకవేళ మీరు ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి, రిపోర్ట్ జనరేట్ చేయాలన్నా మీరు SCM కన్సోల్ లోకి రిపోర్ట్ లోకి వెళ్ళి వాట్ ఆర్ ద డివైస్ హ్యావింగ్ లెస్ దెన్ 10 GB ఆఫ్ C డ్రైవ్ అని కొట్టారనుకోండి, లైక్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్ని ఎక్కడి నుంచి తీస్తుంది, ఈ SQL బ్యాక్ ఎండ్ లో SQL అనేది రిపోర్టింగ్ జనరేట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి మనకి రిపోర్టింగ్ అనేది మనకి SCM కన్సోల్ ఇస్తుంది. క్రిటికల్ ఫర్ పెర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ, లైక్ అదే చెప్పా కదా, లైక్ C డ్రైవ్ స్పేస్ తక్కువ ఉన్నా, C డ్రైవ్ స్పేస్ ఎక్కువ ఉన్నా, లైక్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనం రిపోర్ట్ జనరేట్ చేయాలి. లైక్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అని చెప్పి మనం ప్రీ డిఫైన్డ్ కన్సోల్ లో రిపోర్టింగ్ జనరేట్ చేస్తే ఆ రిపోర్ట్ అనేది జనరేట్ చేయడానికి SQL అనేది డేటాబేస్ ఉపయోగపడుతుంది. అందుకే మేజర్ పార్ట్ అని చెప్పాను. సో మేనేజ్మెంట్ పాయింట్, కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ సైట్ సర్వర్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఒక సెపరేట్ సర్వర్. ఈ సెపరేట్ సర్వర్ లో మేజర్ గా మేనేజ్మెంట్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్ సిస్టమ్, లైక్ క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, క్లయింట్ సిస్టమ్ కి సైట్ సర్వర్ కి ప్రైమరీ సర్వర్ కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫంక్షనాలిటీ చూడండి, క్లయింట్ సెన్స్ ఇన్వెంటరీ డేటా, స్టేటస్ మెసేజ్ అండ్ రిక్వెస్ట్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉంది, ఈ ఇంట్లో ఉన్న డేటా అంతా ప్రైమరీ సర్వర్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ పాయింట్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి ప్రోటోకాల్స్ ఏం యూజ్ చేస్తాం అంటే HTTP అండ్ HTTPS. HTTP అండ్ HTTPS ఎలా ఎలా చేస్తాం అనేది ఒకసారి మీకు విత్ స్క్రీన్ షాట్స్ తోటి లైక్ విల్ షో ఇట్ యూ ఆన్ సాటర్డే ఆర్ సండే, లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వచ్చేటప్పుడు కంటెంట్ డెలివరీ సిస్టమ్స్. మనం చెప్పాం కదా ఇండివిజువల్ లొకేషన్ మనకి ఎలాగో అరౌండ్ ఒక 10 లొకేషన్స్ ఆర్ 15 లొకేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ 15 లొకేషన్స్ లో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండాలి. మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటే మన ప్రైమరీ సర్వర్ లో ఉన్న డేటాని ఈ కంటెంట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మన దగ్గర గూగుల్ క్రోమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ గూగుల్ క్రోమ్ ని డిస్ట్రిబ్యూట్ కంటెంట్ అని కొట్టాం అనుకోండి, ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కంటెంట్ అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ ప్యాకేజ్, సాఫ్ట్వేర్ సెంటర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్న అన్ని ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి డౌన్లోడ్ అవుతాయి. ఎందుకంటే MP నుంచి డౌన్లోడ్, లైక్ ప్రైమరీ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇట్ హ్యూజ్ బ్యాండ్ విత్ కన్స్టెంట్ వస్తుంది. కాబట్టి మోస్ట్లీ ప్రతి కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ 100% మ్యాండేటరీ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లేకుండా SCM సర్వర్ అనేది ప్రాసెస్ ఉండదు. ఓకే.
It support PXE boot, multicast, branch catch, peer catch అంటే ఆప్టిమైజేషన్ కెన్ బి కాన్ఫిగర్డ్ విత్ బ్రాంచ్ క్యాచ్ ఆర్ పెయిర్ క్యాచ్ అని కాన్ఫిగర్ చేస్తే బ్యాండ్ విత్ కన్స్టెన్స్ లేకుండా మనకి డిపి నుంచి మనం డిస్కస్ చేసినట్టుగా డైరెక్ట్ ప్రైమరీ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లయింట్స్ కి కమ్యూనికేషన్ ఆర్ బ్యాండ్ విత్ కన్సర్న్ వస్తుంది కాబట్టి లోకల్ గా మనం ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లోనే బ్రాంచ్ క్యాచ్ పీర్ క్యాచ్ కాన్ఫిగర్ చేసుకుంటే ఆప్టిమైజ్ బ్యాండ్ విత్ అవుతుంది. దీని నుంచి పిఎక్సి బూట్ కూడా చేయొచ్చు. లైక్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ ఓఎస్ అనేది మల్టిపుల్ సిస్టమ్స్ కి ఇన్స్టాల్ చేయకుండా త్రూ ల్యాన్ కేబుల్ ద్వారా ఇన్స్టాల్ చేయకుండా మనం ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ ఉంది. ఆ ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ ని మనం సిస్టమ్స్ అన్నిటికీ ఇన్స్టాల్ చేయాలంటే సో లోకల్ ఐటీ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రూ ల్యాన్ త్రూ ఇన్స్టాల్ చేస్తారు. దాన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంటేనే అది అవుతుంది. డైరెక్ట్ గా ప్రైమరీ సర్వర్ నుంచి పిఎక్సి బూట్ అనేది తీసుకోదు. మెయిన్ పిఎక్సి బూట్ అనేది ఉండాలి, పని చేయాలి. కంపెనీలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే పిఎక్సి బూట్ ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది మ్యాండేటరీ. సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ చెప్పినట్టుగా ప్యాచ్ మేనేజ్మెంట్ ఇంజిన్ ఫంక్షనాలిటీ అని అంటే దీని ఫంక్షనాలిటీ వచ్చి మనం దీన్ని విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ ని కేటగరైజ్ చేస్తుంది. సెక్యూరిటీ అప్డేట్స్ లైక్ ప్యాచెస్ ఏదైతే రిలీజ్ అయ్యో ప్యాచ్ ట్యూస్డే రోజున అవన్నీ మనం కేటగరైజ్ చేసి మనం అప్రూవ్ చేసి షెడ్యూల్ చేయొచ్చు. షెడ్యూల్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు. డైరెక్ట్ ఎస్యూపీ అయితే దీని కాకుండా దీని ఎనేబుల్స్ రిపోర్టింగ్ లైక్ వన్స్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత కాంప్లైన్స్ అని ఉంటుంది. కాంప్లైన్స్ లోకి వెళ్ళి రిపోర్టింగ్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇది రియల్ టైమ్ లో చూస్తే మీకు ఒకసారి అర్థం అవుతుందండి. డైరెక్ట్ గా మీరు అంటే డాక్యుమెంట్ కాకుండా రియల్ టైమ్ లో ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి వస్తే రియల్ టైమ్ లో మనం ఎవ్రీథింగ్ అనేది కవర్ చేయొచ్చు. అంటే డాక్యుమెంట్ త్రూ వెళ్తే మీకు తెలుస్తుంది కానీ రియల్ టైం అయితే బాగుంటుంది. ఆ రియల్ టైం కూడా చూద్దాం అండి. వీడియో రికార్డ్ చేయడం లైక్ ఆర్ఎల్స్ హౌ వీ కెన్ ప్రొసీడ్ అన్నట్టు. క్లయింట్ ఏజెంట్ అంటే క్లయింట్ ఏజెంట్ చెప్పాను కదా, మన సిస్టమ్ లో క్లయింట్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కమ్యూనికేట్స్ విత్ ఎంపీ రిసీవ్ పాలసీస్ అండ్ డేటా. ఏదైతే మనం సైట్ సర్వర్ లో ప్రైమరీ సర్వర్ లో ఏదైతే పాలసీ జనరేట్ చేసామో ఆ పాలసీస్ అన్ని ఈ క్లయింట్ మిషన్స్ లో రిప్లికేట్ అవుతాయి. రిప్లికేట్ అవడాన్ని క్లయింట్ ఏజెంట్ కమ్యూనికేషన్ అంటారు. త్రూ మేజర్ గా వచ్చి ఇది మా ఎంపీ అంటే మేనేజ్మెంట్ పాయింట్ నుంచి పాలసీస్ కానీ ఈ మనం ఏదైతే టాస్క్ షెడ్యూల్ చేసామో ఆ టాస్క్ అని మేనేజ్మెంట్ పాయింట్ తోటి సింక్ అవుతుంది. సో మేజర్ గా మనకి క్లయింట్ యాక్టివిటీ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే లైక్ హార్డ్వేర్ ఇన్వెంటరీ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ. లైక్ సిస్టమ్ లో ఏదైతే హార్డ్వేర్ మనం ఇండివిజువల్ గా ఒక యూజర్ దగ్గరికి వెళ్ళి హార్డ్వేర్ చూడట్లేదు. డైరెక్ట్ హార్డ్వేర్ ఇన్వెంటరీలోకి వెళ్తే ఎస్ఎం కన్సోల్ ఇక హార్డ్వేర్ ఇన్వెంటరీ ఎంత కనపడుతుంది, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ కనపడుతుంది. ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ లైక్ ఏదైతే మనకి డిఫెండర్ కానీ ఏదైతే ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కనపడతాయి. మెయిన్ గా మనం డిస్కస్ చేసినట్టుగా ఈ స్క్రీన్ షాట్ లో మీకు చూపించాను కదా. సారీ, ఈ స్క్రీన్ షాట్లు చూపించినందుకు అసెట్స్ అండ్ కాంప్లైన్స్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, అసెట్స్ అండ్ కాంప్లైన్స్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్. మెయిన్ పార్ట్ మనం ఇదే యూజ్ చేస్తాం. కన్సోల్ ఓపెన్ చేయగానే అసెట్స్ అండ్ కాంప్లైన్స్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్. సో అసెట్స్ అండ్ కాంప్లైన్స్ వచ్చేటప్పటికి అసెట్స్ ఏమున్నాయి, డివైస్ ఏమున్నాయి, యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ యూజర్స్ ఉన్నారు, కలెక్షన్స్ అంటే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, యూజర్ లైక్ బంచ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ సాఫ్ట్వేర్ కానీ ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కి ఒక కలెక్షన్ లో నాకు 20 యూజర్స్ కే చేయాలి. 20 యూజర్స్ అంటే అప్పుడు మనం యూజర్ కలెక్షన్ లోకి వెళ్ళి యూజర్ కలెక్షన్ ఆర్ డివైస్ కలెక్షన్ లోకి వెళ్ళి కొత్త కలెక్షన్ క్రియేట్ చేస్తాం. గూగుల్ క్రోమ్ కలెక్షన్ రాసి దాంట్లో క్వైరీలో ఇంక్లూడ్ యూజర్స్ అని ఉంటుంది. ఎవరైతే మనం ఇంక్లూడ్ చేయాలి ఆ యూజర్స్ అందరిని ఇంక్లూడ్ చేసి ఓకే పెడితే ఆ కలెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని కలెక్షన్ అంటారు. గ్రూప్ ఆఫ్ ఆర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కంబైన్డ్ ఇన్ ఏ వన్ పర్టికులర్ గ్రూప్ కలెక్షన్. మనం మైక్రోసాఫ్ట్ 365 గ్రూప్స్ ఎలా ఉంటాం, ఇక్కడ మెయిన్ కలెక్షన్స్ అడుగుతారు. యూజర్ కలెక్షన్ అంటే ఏంటి, డివైస్ కలెక్షన్ అంటే యూజర్ కలెక్షన్ అంటే యూజర్స్ ని ఒక కలెక్షన్ క్రియేట్ చేసి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక కలెక్షన్ యాడ్ చేయండి యూజర్ కలెక్షన్. డివైస్ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ డివైస్ నేమ్స్. సో డివైస్ నేమ్స్ అన్ని యాడ్ చేసి ఒక 20 డివైస్ ఆర్ 100 డివైస్ ని యాడ్ చేయాలనుకోండి. సో ఓ పర్టికులర్ 100 డివైస్ ని మనం యాడ్ చేసి ఆ 100 డివైస్ కి డిప్లాయ్ చేయొచ్చు ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే. సో అసెట్ అండ్ కంప్లైంట్స్ కూడా మనం కవర్ చేద్దాం రేపు. లైక్ ఇన్ డెప్త్ అసలు ఏమి ఉంటాయి డివైస్ లో ఎలా ఉంటుంది అవి స్క్రీన్ షాట్స్ తో చూద్దాం. సాఫ్ట్వేర్ లైబ్రరీ వచ్చి సాఫ్ట్వేర్ లైబ్రరీలో మోస్ట్లీ లైక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, ప్యాకేజెస్ క్రియేట్ చేయడం, అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఓఎస్ డిప్లాయ్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ అంటే టాస్క్ సీక్వెన్స్ ఉంటుంది. లైక్ విండోస్ 10 టాస్క్ సీక్వెన్స్ ఎలా చేయాలి, విండోస్ 11 టాస్క్ సీక్వెన్స్ ఎలా చేయాలి, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ మల్టిపుల్ అప్లికేషన్ అండి. నేను గూగుల్ క్రోమ్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పాను.
లైక్ వేరీ టు కంపెనీ లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్ ప్యాకేజింగ్ రిక్వెస్ట్. వాటిని మీరు డౌన్లోడ్ చేసి దాన్ని స్టడీ చేసి దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి, త్రూ పవర్ షెల్ స్క్రిప్టింగ్ చేయాలా, లేకపోతే లైక్ స్క్రిప్టింగ్ చేయాలి, అయితే ఎంఎస్ఏ అయితే ఎంఎస్ఏ ఫైల్స్ చేయాలా, ఈఎక్సీ అయితే స్క్రిప్ట్ ఇన్స్టాలర్ చేయాలా, ఏం చేయాలనేది మల్టిపుల్ ఇట్స్ వాష్ అండి. అంటే అంత ఈజీ ఏం కాదు, అప్లికేషన్ ప్యాకేజింగ్ కూడా చాలా ఈజీ ఏం కాదు. స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు అర్థం అవుతుంది. సో అప్లికేషన్స్ కి ప్యాకేజెస్ కి డిఫరెన్స్ ఏంటి, అప్డేట్స్ ఏముంటాయి అనేది చూద్దాం రేపు. అండ్ మానిటరింగ్ వచ్చేటప్పటికి రేపు మేజర్ గా మోస్ట్లీ అసెట్స్ అండ్ కాంప్లైన్స్ అంతా కవర్ చేద్దాం అండి. అసెట్స్ అండ్ కాంప్లైన్స్ అంటే అసలు దీని నుంచి ఎలా సింక్ అవుతుంది, మనకి ఎస్సీఎం సర్వర్లు ఎలా కమ్యూనికేట్ అవుతాయి, అవన్నీ రేపు కవర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ లైబ్రరీ. ఇవన్నీ ఇంత ఈజీగా అంటే వన్ డే లో కవర్ చేసేది కాదు సాఫ్ట్వేర్ లైబ్రరీ అనేది. ఇది ఒక 2 to 3 days పట్టొచ్చు. అలా మానిటరింగ్ అంటే లైక్ వన్ డే లో కవర్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ వచ్చి లైక్ సైట్ కాన్ఫిగరేషన్ రోల్స్. మోస్ట్లీ మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్దాం. అడ్మినిస్ట్రేషన్ లో పాలసీస్ ఎలా క్రియేట్ చేస్తాం, పాలసీస్ ఎలా రన్ చేస్తాం, లైక్ వాట్ ఆర్ ద పాలసీస్, ప్రీ డిఫైన్ పాలసీస్ ఏమున్నాయి. ఫస్ట్ రేపు అడ్మినిస్ట్రేషన్ కవర్ చేసేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కవర్ అయిన తర్వాత అసెట్స్ అండ్ కంప్లైంట్స్ లోకి వెళ్దాం. ఎందుకంటే మన అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా అసలు ఏదైతే మన పాలసీస్ ఏం కాన్ఫిగరేషన్ తెలియకుండా డైరెక్ట్ అసెట్స్ అండ్ కంప్లైంట్స్ లోకి వెళ్తే మనకి అర్థం కాదు. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రేపు కవర్ చేద్దాం. లైక్ సైట్ కాన్ఫిగరేషన్ ఏంటి, మనం డిస్కస్ చేసినట్టు ఒక ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ బిల్డ్ అయిపోయింది. ఎస్ఎం కన్సోల్ అనేది కాన్ఫిగర్ అయిపోయింది. సో అడ్మినిస్ట్రేషన్ లో ఏముంటాయి, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కవర్ అప్ అని చెప్పి రేపు క్లాస్ లో మనం చూద్దాం. సో ఇది మనకి లైక్ ప్రీ డిఫైన్డ్ గా ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. లైక్ మానిటరింగ్, అడ్మినిస్ట్రేషన్, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అండి. మనం ఏం చేసినా మనం క్లయింట్ లో లైక్ ఎస్సీఎం కన్సోల్ చేయాల్సింది మోస్ట్లీ దీంట్లో ఉంటాయి. ఈ అసెట్స్ అండ్ కాంప్లైన్స్, సాఫ్ట్వేర్ లైబ్రరీ ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో ఇవన్నీ దీంట్లో సబ్ సబ్ కాంపోనెంట్స్ అనమాట. సబ్ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ మీకు కనబడతాయి. సో మేజర్ గా మీరు ఏం చేసిన ఎస్సీఎం కన్సోల్ ఇక్కడే చూస్తారు. అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్, సాఫ్ట్వేర్ లైబ్రరీ, అసెట్ కన్సోల్ లో ఏం యాక్సెస్ ఉన్నా అక్కడే చేస్తారు. దానికోసం రేపు మనం అడ్మినిస్ట్రేషన్ కవర్ అప్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కవర్ అప్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. రికార్డర్ స్టాప్ చేయమన్నా. హలో. ఓకే హలో, బ్రో. రికార్డింగ్ అండ్ స్టాప్ చేయండి ఒకసారి. రికార్డింగ్ స్టాప్ అవ్వకుండా బ్రో. మా ప్రవీణ్ కి వాయిస్ వినపడట్లేదు అంట మరి ఏందో. అయ్యో, అది యా రికార్డింగ్ పంపించాను. సాయి గారు, ఇప్పుడు మా కంపెనీ ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లో ఉంది, అవుట్ ఆఫ్ కంట్రీలో లేదు. ఇప్పుడు ఆ లేదు కదా, వాళ్ళు మేనేజ్మెంట్ డిప్లాయ్మెంట్ చేసుకోవాలా?